మనందరికీ తెలుసు మోహన్ బాబు గారు. మరి ఆయనైతే ఒక టైంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి 45 లక్షల దాకా సహాయం చేశారని చెప్పి ఆయనే చెప్పారు. మరి ఆ వ్యక్తి ఎవరు? సినిమా పర్సనా, బయట ఉన్న బిజినెస్ పర్సనా, పొలిటీషియన్ అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే మోహన్ బాబు గారు. ఆయన ఇప్పుడు మనము సైడ్ క్యారెక్టర్లు కానీ కొంచెం హెల్ప్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఒకప్పుడు అసలు ఆయన కెరీర్ స్టార్ట్ చేసింది ఒక విలన్ క్యారెక్టర్తోని. విలన్గా తను ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన ప్రేక్షకుల గురించి తెలుసు. కొంచెం వాళ్ళు కనెక్ట్ అయిపోయారా ఆ వ్యక్తిని ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారనమాట. సో మన ఇండస్ట్రీలో ఆ విధంగా ప్రేక్షకులు ఆదరించి ఇప్పుడు ఒక స్టార్ హీరోల రేంజ్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో మరి మోహన్ బాబు గారు ఒక విలన్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు చేసి ఇంకా ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు, చూడండి రికార్డ్స్ అంటూ లేవు అని చెప్పేసి ఇప్పటికి కూడా ఒక కలెక్షన్ కింగ్గా ఆయన పేరు తెచ్చుకున్నారంటే మరి ఒకప్పుడు ఆయన హవా ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సో ఎంతటి గొప్ప వ్యక్తి అయినా, ఎంతటి ఉన్నతాధికారి అయినప్పటికీ, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఒకానొక సిచ్యువేషన్లో ఒక రూపాయి కూడా ఉండని అలాంటి సందర్భాలు కూడా చూస్తారు. సో అలాంటి సందర్భాలు మోహన్ బాబు గారు కూడా చూడడం, అంటే వరుసగా కొన్ని సినిమాలు చేసినవన్నీ కూడా ఫ్లాప్గా నిలవడం. సో అలాంటి సందర్భాల్లో ఫినాన్షియల్గా కొంచెం అని కాదు, చాలా ఇబ్బందులు ఉండడం అనేది జరిగిందనమాట. సో అలాంటి సందర్భాల్లో ఉన్నట్టుండి ఒక వ్యక్తి మోహన్ బాబు గారిని కలవడానికి రావడం జరిగింది. సో మరి ఆ వ్యక్తి ఆయన కలవడమే కాకుండా, తనతో మాట్లాడమే కాకుండా తన కార్లో ఎక్కించుకొని ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ భోజనం చేయించిన తర్వాత మోహన్ బాబు గారి చేతికి ఒక ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులు ఉన్నాయి. అది కూడా 1 లక్ష 2 లక్షలు కాదు, 45 లక్షల రూపాయలు. నా పరిస్థితి ఈ విధంగా ఉంది అంటూ తను చెప్పుకోకన్నా ముందే కూడా తన పరిస్థితిని అర్థం చేసుకొని ఈ విధంగా వచ్చి హెల్ప్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక ఫ్రెండ్కి మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని కూడా ఒక ఫ్రెండ్కి మాత్రమే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి గొప్ప స్నేహితులు చాలామంది కూడా ఉంటూ ఉంటారు. మనకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా, సుఖం వచ్చినా, ఆనందమైన, దుఃఖమైన కూడా, అంటే మన ఇంట్లో వాళ్ళకి రక్త సంబంధానికి చెప్పుకోలేని బాధలు కూడా ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్పుకుంటాం. అండ్ ఒకానొక సందర్భాల్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనం చెప్పకున్నా కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా మోహన్ బాబు గారికి కూడా ఆ వ్యక్తి రావడం, తను తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వడం అనేది, అంటే ఈ విషయాన్ని మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో మరి రజనీకాంత్ గారికి మోహన్ బాబు గారికి ఎంత మంచి బాండింగ్ ఉంది, వాళ్ళ స్నేహం ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో మరి ఈ యొక్క విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఒకానొక సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కూడా చూశాను, ఆ సిచ్యువేషన్ని నేను చెప్పకుండా అర్థం చేసుకున్నటువంటి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి రజనీకాంత్ గారి గురించి షేర్ చేసినటువంటి ఆ వీడియో, అంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.